రైట్. మరి ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానియండి, అలాగే అధికారులు కానియండి, ఇటువంటి వారు ప్రజలకి ఏదైనా అన్యాయం చేసే పరిస్థితులు ఏర్పడితే అసలు వాళ్ళని ఎలా నమ్మాలి? వీళ్ళు మిగిలిన సమాజానికి ఎటువంటి మెసేజ్‌ని ఇస్తూ ఉన్నారు? ఆ సమాజానికి ఎలా అసలు వీళ్ళు చేయాల్సిన మంచిని ఎట్లా చేస్తారు అనే ఒక సందేహము ప్రజల్లో కలుగుతూ ఉంది. ఎందుకు అనంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్లుగా ఇట్లాంటి ఉదంతాలు వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఇంచుమించుగా గోరంట్ల మాధవ్‌కి సంబంధించి కూడా ఒక రాసలీలలో అంటూ ఒక వీడియో విడుదలై వైరల్ అయింది. మరి దానికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. మరి ఇప్పుడు తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొంతమంది టీడీపీకి సంబంధించిన వారు, జనసేనకి సంబంధించిన వారు, ఇట్లాగా కొంతమంది పార్టీలో ఉన్న వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా వార్డు మెంబర్స్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు లేదా అసలు ఆ పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కూడా ప్రజలకి అంటే ఇట్లాంటి అత్యాచారాలు కానివ్వండి, లేదా మహిళల్ని ఇబ్బంది పెట్టడం కానివ్వండి, ఇలాంటి ఘటనలు చేస్తూ ఉండడం వలన ప్రజల్లోని నమ్మకం అనేది పూర్తిగా బలహీనపడిపోతుంది అనేది అర్థమవుతోంది. మరి ప్రస్తుతం చూసుకుంటే రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆయన ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు, ఆరవ శ్రీధర్. మరి ఈయనకి సంబంధించి ఆరవ శ్రీధర్ రాసలీలలు అంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. మరి ఈయన ఫేస్బుక్ పరిచయంతోని ఒక ప్రభుత్వ ఉద్యోగినితోని సంబంధం ఏర్పరచుకొని, అంటే పరిచయం పెట్టుకుని ఆమెని మెల్లగా ట్రాప్ చేసి తనని చాలా ఏళ్లుగా కూడా సంవత్సరాల తరబడి ఆయన ఆమెని శారీరకంగా, మానసికంగా కూడా చాలా ఒత్తిడి కలిగించి ఆమెను ఉపయోగించుకున్నారు అనే వార్త ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాస్త కలవరం కలిగిస్తున్న అంశం అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే అసలు ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలోని ఇటువంటి ఘట్టాలు ఆల్మోస్ట్ కొద్దిగా తగ్గినాయి, దాడులు తగ్గినాయి, అలాగే ఆడపిల్లల మీద జరుగుతున్న ఘటనలు కూడా తగ్గుతూ వస్తూ ఉన్నాయి అనుకున్న తరుణంలోని మళ్ళీ ఇటువంటి వారు ఇలాంటివి చేయడం వలన పార్టీకి కూడా చాలా చెడ్డ పేరు వచ్చే అంశంగా కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు కూడాను ఇప్పుడు జనసేన పార్టీ అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద, లేదా రాష్ట్ర సంక్షేమం మీద, రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖకు సంబంధించిన వాటి మీద, ప్రతి దాని మీద కూడా చాలా దృష్టి సారిస్తూ ఉన్నారు. ప్రజల కోసము ప్రతి క్షణం కూడా నిరంతరంగా కృషి చేస్తున్నారు అనే ఒక రిజల్ట్ అయితే కాస్త కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి తరుణంలోనే అలాంటి నాయకుడికి సపోర్ట్ ఇవ్వాల్సిన కింద స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఇటువంటి పనులు చేయడం వలన మంచి చేయాలనుకుని ప్రయత్నం చేస్తూ నిరంతరం కృషి చేస్తున్న ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇదొక మచ్చగా, ఇదొక ఒక నాన్ కండిషనల్ ఇష్యూగా కనిపిస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అయితే మాత్రము జనసేన పార్టీ ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. పార్టీకి సంబంధించి వ్యక్తులు ఎవరైనా కూడా, పార్టీ జెండా పట్టుకున్న వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ఎటువంటి తప్పు చేసినా సరే, చిన్న తప్పిదమైనా సరే ఖచ్చితంగా పార్టీలో ఉంచే అవకాశమే లేదు. అలాగే పార్టీ నుంచి పూర్తిగా సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తాము. అలాగే దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి తప్పు చేశారు అని అంటే కఠినమైన శిక్ష ఖచ్చితంగా వేస్తాము అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తూ వస్తూనే ఉన్నారు. సో లోపల ఎప్పుడైనా మీటింగ్స్ జరిగినప్పుడు కూడా ఇలాంటి డిస్కషన్స్, కాన్వర్సేషన్స్ వస్తాయని చెప్పేసి లోపల జరిగినప్పుడు సభ్యులు కూడా వచ్చి చెప్తూ ఉంటారు. సో మరి ఇలాంటి హెల్దీ వాతావరణం వెళ్ళేటప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఇటువంటి ఘటనలు చేయడం వలన పూర్తిగా ప్రజలకున్న నమ్మకం పక్కదారి బట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. గతంలో టీడీపీకి సంబంధించిన ఒక అంటే టీడీపీలో గతంలో ఉన్న ఒక పెద్ద ఆయన ఒక చిన్నపిల్లకి సంబంధించి ఒక ఇష్యూ చేయడం వలన అది కూడా చాలా కాంట్రవర్సీ అయింది. మరి ఇట్లాంటి ఘటనలు దయచేసి పార్టీకి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పేసి మొదటి నుంచి కూడా చెప్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరి ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఈ ఆరవ శ్రీధర్ అసలు ఏం చేశారు? ఆయన ఫేస్బుక్లోనూ ఒక అమ్మాయితోని పరిచయం పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగిని ఆమెని చాన్నాలుగా కూడా శారీరకంగా వాడుకోవడమే కాకుండా ఆమెని గర్భవతిని కూడా చేశారు. అలాగే ఆమెకి, ఆ మహిళకి ఒక బిడ్డ కూడా ఉన్నారు, 3 ఏళ్ల బిడ్డ, అలాగే భర్త కూడా ఉన్నారు. అయితే తల్లిదండ్రులు లేరు అనే విషయం అయితే తెలుస్తూ ఉంది. మరి దీన్ని కూడా ఒక ఆసరాగా చేసుకుని తను చెప్పుకోలేదు అని చెప్పేసి తనని మానసికంగా చిత్రహింసలు చేస్తూ చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఈరోజు అమ్మాయి ఒక వీడియోని రిలీజ్ చేయడం కూడా జరిగింది. నేనే బాధింపబడిన బాధితురాల్ని అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆవిడ. మరి ఈ విషయంలోని తన భర్తని కూడాను భయపెట్టి, భర్తకి నీ భార్యకి విడాకులు ఇచ్చే, నేను వివాహం చేసుకోవాలి, అమ్మాయి నాకు కావాలి అని చెప్పేసి భర్తని కూడా బెదిరించారు అన్న విషయం కూడా ఈవిడ చెప్పడం జరిగింది. ఆ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. సో ఇక్కడ ఆమెని వేధిస్తూ, ఆమెను శారీరకంగా వాడుకుంటూ, భర్తని కూడా విడాకులు ఇచ్చేయాలని ఆమెను బెదిరిస్తూ, ఇద్దరూ గనక ఒకరికొకరు విడాకులు ఇచ్చుకొని విడిపోయి ఆ అమ్మాయిని అతను చేసుకోవడానికి ఒక క్లియరెన్స్ అనేది లేకపోతే తన బిడ్డని కూడా చంపేస్తానంటూ కూడా ఈ ఆరవ శ్రీధర్ బెదిరించాడు అని చెప్పేసి
వీళ్ళు చెప్పడం జరిగింది. సో, ఇంత ధైర్యం చేసి వాళ్ళు ఒక స్క్రీన్ మీదకొచ్చి చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు అనంటే ఖచ్చితంగా దీని వెనక నిజమే ఉంది అని జెప్పేసి, వాళ్ళ దగ్గర అమ్మాయి ప్రెగ్నెన్సీ గూడా తీయించుకోవాల్సొచ్చింది అని జెప్పేసి తీయిచ్చారు శ్రీధర్ అనే వ్యక్తి అని జెప్పేసి గూడా ఆరోపణొస్తూ ఉంది. మరి దీని వెనుక ఎంత వాస్తవం ఉంది ఇవన్నీ గూడా కేసు నమోదు చేసి వీటన్నింటినీ గూడాను పరిశీలిస్తూ ఉన్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవడానికే ప్రస్తుతము పవన్ కళ్యాణ్ గారైతే మాత్రము పూర్తి స్థాయిలోనే చాలా సీరియస్‌గా ఉన్నారనే వార్త గూడా వినిపిస్తూ ఉంది. ఖచ్చితంగా పార్టీ నుంచి అతన్ని తొలగించడం అనేదైతే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అని అంటూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇటువంటిది చేస్తేనే ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంకొకరు ఎవరైనా కూడా కింద స్థాయిలో ఉన్న మనిషి అయినా, ఏ మనిషి అయినా కూడా ఇలాంటి తప్పు చేయడానికి ఒక భయం అనేది ఉండాలి. ఆ భయం అనేది ఉండాలి అని అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న వ్యక్తులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రజలు వాదన వినిపిస్తూ ఉన్నారు. మరి వాస్తవానికి ప్రజలు కోరుకుంటున్నది ఒక హెల్దీ సమాజం కావాలి, ఒక ఆరోగ్యవంతమైన సమాజంని నిర్మించాలని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రయత్నం చేస్తూ ఉందో, దీని మీద ప్రస్తుతం ఇలాంటి అంశాలని తీసుకొని ఎక్స్ పార్టీస్ అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వైసీపీ కానివ్వండి, ఇతర పార్టీలు కానివ్వండి, దీనికి సంబంధించి ఇటువంటి అంశాలు దొరికేటప్పుడు వీటిని పెద్దగా చేయడము, సో చినికి గాలివాన్గా చేసి దాన్ని ఒక అవకాశంగా వాడుకొని బురద జల్లే ప్రయత్నం చేయకుండా ఎటువంటి శిక్ష వేయాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే ఆ కండిషన్స్ని మాత్రమే చర్చిస్తే బాగుంటుంది. దీన్ని కూడా మళ్ళీ రాజకీయం చేసి రాజకీయ రచ్చ చేయకుండా అతనికి కఠినంగా శిక్ష పడేలాగా మాట్లాడితే బాగుంటుంది తప్ప దీని వల్ల డైవర్ట్ చేయకూడదు పాలిటిక్స్ దీని మీద అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో ప్రజలు కోరుకున్నది ఏంటంటే అల్టిమేట్గా ఎప్పటికప్పుడే ప్రభుత్వంలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న దీన్ని కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి కానీ వాళ్ళ పై లెవెల్లో ఉన్న వారిని కానీ కాస్త కూడా గౌరవించకుండా, పార్టీని గౌరవించకుండా, వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వీటి పరంగా పోతూ ఆ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారు అనే ఒక విచక్షణ కూడా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి ఇటువంటి వారు ఖచ్చితంగా ఇంకొకరు రిపీట్ అవ్వకుండా ఉండాలనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి పార్టీలో ఉన్నవారు కూడా ఇప్పుడు గట్టిగా వాదిస్తున్న పరిస్థితి. మరి దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటారనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుంది అనేది ఖచ్చితంగా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఇది జనసేన పార్టీ ఆరవ శ్రీధర్ రాసలీలలు అనే ఒక వార్తకి సంబంధించిన డిస్క్రిప్షన్. సో ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలని కోరుకుంటూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక జరిగితే కుటుంబం కూడా గట్టిగా అర్థిస్తూ ఉంది. సో ఈ రకంగా మేము హింసించబడ్డాము, చాలా నరకం చూసాం మేము అని చెప్పేసి. సో మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అనేది అయితే వెయిట్ చేయాల్సి